తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా మహాగఠబంధన్ కూటమి ఇండి కూటమి ప్రకటించింది. సో తేజస్వి యాదవ్ను ప్రకటించడం విషయంలోనే కొంత తర్జన భర్జనలు నడిచినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ముందు ఇష్టం లేదని, అండ్ ఈవెన్ అశోక్ గెహ్లోట్ వచ్చాడు కానీ నిజానికి కాంగ్రెస్ హైకమాండ్కి పెద్దగా రుచించట్లేదని, అనివార్య పరిస్థితుల్లో తేజస్వి అని ప్రకటించాల్సి వస్తోందని. బీహార్ ఎలక్షన్ అనగానే ఫస్ట్ మనం లాలూ ప్రసాద్ యాదవ్ టైం నుంచి చెప్తాం. మోదీ గారు మాట్లాడారని చూడండి, అక్కడ ఒక మొత్తం జంగిల్ రాజ్ ఉండే ఒక టైంలో. జంగిల్ రాజ్ ఓట్లు బూత్ క్యాప్చరింగ్ వాస్ బీహార్ స్పెషాలిటీ. దానికోసం మాకు ఈవీఎంలు వద్దు, మాకు మళ్ళీ బ్యాలెట్ పేపర్ కావాలని చెప్పి అన్నిటికంటే ఎక్కువ డిమాండ్ చేసింది తేజస్వి. ఎందుకంటే వాళ్ళ స్పెషాలిటీ అదే కాదు. ఇప్పుడు కూడా ఆయన ఛార్జ్ షీట్ అయి మన వచ్చిండు కరప్షన్ కేసులో. ఆయన నాన్నగారు, ఆయన వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ గుర్తొచ్చింది. కామెడీ ఏంటంటే తేజస్వి యాదవ్ మేనిఫెస్టో ప్రకటిస్తూ అక్కడ మాట అంటాడు. ఆయన మొన్న ప్రెస్ మీట్లో ఎక్కడో విన్నాను నేను, ఆ వీడియో వచ్చింది. మేము కరప్షన్ విషయంలో 0 టాలరెన్స్ మేము ప్రదర్శిస్తామని. అసలు నాకు చాలా నవ్వు వచ్చింది సార్. యాక్చువల్లీ మీరు మాట్లాడితే వినాలన్నది దాని మీద. డెఫినెట్ సాయి గారు, ఏంటి కరప్షన్? వీళ్ళ ఫ్యామిలీ కరప్షన్ కదా మొత్తం. లాలు స్టార్ట్ చేసినప్పుడు ఆయన దగ్గర ఎంత డబ్బులు ఉండే, ఆయన చిన్న 1 బెడ్రూమ్ హౌస్లో ఉన్న మనిషి. సరే అందరు ప్రోగ్రెస్ చేయాలి లైఫ్లో, ఎక్కడున్నా అక్కడ ఉండని చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు. కానీ చూడండి ఇప్పటిదాకా ఇక్కడ ఎన్ని కోట్లు సంపాదించారు, వందలాది కోట్లు. పిల్లలకి అడ్మిషన్ కోసం డబ్బులు తీసుకున్నారు, జాబ్ కోసం ఉద్యోగం కోసం ఇచ్చి వాళ్ళు ల్యాండ్ గుంజుకున్నారు, భూమి గుంజుకున్నారు, రైల్వే అపాయింట్మెంట్లో. మనం చూసేదంతా దాని మీద కేసు వచ్చింది కదా ఇప్పుడు. దిస్ పార్టీ మళ్ళీ వస్తే మోదీ గారు చెప్పినట్టు మళ్ళీ జంగిల్ రాజ్ వస్తుంది బీహార్లో. కానీ రాదు. దానికి 2-3 కారణాలు ఉన్నాయి సార్. 2-5 కారణాలు కూడా చెప్పొచ్చు మనం. ఒకటి, ఈ స్పెసిఫిక్గా వీళ్ళ ఓట్ బ్యాంక్ ఒక స్ప్లిట్ ఓట్ బ్యాంక్ సాయి గారు. బీహార్లో ఎప్పుడు అంతే. బీహార్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జేడీ ఎప్పుడు ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్ చూసుకుంటారు. వాళ్ళ కాంబినేషన్ ఈవెన్ మీరు యూపీలో చూడొచ్చు. సమాజ్వాదీ పార్టీ సేమ్ కాంబినేషన్ ముస్లిం యాదవ్. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ స్ట్రాంగ్ లేదు. ఎక్కడెక్కడ కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉన్నారో అక్కడ కాంగ్రెస్కి ముస్లిమ్స్ ఓటేస్తారు. కర్ణాటక తీసుకోండి, తెలంగాణ తీసుకోండి. ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నారని చెప్పి కొంచెం స్ప్లిట్ అవుతుంది. కర్ణాటకలో అదేం లేదు కదా, ఒకవైపు జేడీఎస్ బీజేపీ, ఇంకోవైపు కాంగ్రెస్, అంటే కాంగ్రెస్కి వేస్తారు వాళ్ళు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు మన దగ్గర ఎంఐఎం ఉంది. ఎంఐఎం వాళ్ళు కొన్ని ఓట్లు తీసుకెళ్ళిపోతారు. సో ఆర్జేడీ ముస్లిమ్స్ అండ్ యాదవ్ ఓట్ బ్యాంక్ తీసుకుంటారు సాయి గారు. అదే టైంలో ఎంఐఎం కూడా ఈసారి 18 సీట్లు పోటీ చేస్తున్నారు అక్కడ. అదొకటి. నెక్స్ట్ జేడీయూ బ్యాక్వర్డ్ క్లాస్, అంటే నితీష్ కుమార్ రిప్రజెంట్ చేసే ఒక గ్రూప్ని, బ్యాక్వర్డ్ క్లాస్ గ్రూప్ని జేడీయూ ఓట్లు వేస్తారు ఇప్పుడు. సో ఏమవుతుందంటే హిందూ ఓట్స్ స్ప్లిట్ అయిపోయింది క్యాస్ట్ బేసిస్లో. ముందు ఆ క్యాస్ట్ బేసిస్ పోయి ఇప్పుడు స్పెసిఫిక్ గ్రూప్ బేసిస్లో పోతున్నారు అన్నమాట. సో ముందు మన క్యాస్ట్ అంటాం మనం, మన దగ్గర ఆంధ్ర వైపు కాపు కమ్మాది అంట, అట్లా కాదు. అక్కడ యాదవ్ కుర్మి అది ఇదని చాలా మటుకు ఉంటుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు నెక్స్ట్ బీజేపీని ఎప్పుడు అంటారు? బ్రాహ్మిన్ పార్టీ అంటారు, ఫార్వర్డ్ క్యాస్ట్ అంటారు. చాలామంది ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు చూసుకుంటారు. అది కాకుండా ఓబీసీ ఓట్స్, మోదీ గారి కాంబినేషన్తో ఓబీసీ ఓట్స్ కూడా బీజేపీకి వస్తుంది. చిరాగ్ పాస్వాన్, రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు, అండ్ హీఈస్ క్యారింగ్ హిస్ పొలిటికల్ లెగసీ ఫార్వర్డ్. ఆయన ఓబీసీ దళిత్ ఓట్లు తీసుకెళ్ళిపోతారు. అది కాకుండా మాంఝీ, ఇప్పుడు మన యూనియన్ మినిస్టర్ ఉన్న మాంఝీ గారు ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఆయన ఆ ఓట్లు ఆయనకు వస్తుంది. ఇప్పుడు రెగ్యులర్గా చూస్తున్నాం. దీనికన్నా ముందు కూడా చాలా మటుకు ఇట్లాంటి జరిగేదే. దాని తర్వాత మనం మిగతా సైడ్కి వస్తే ఆర్జేడీ మనం మాట్లాడుతున్నాం. చిన్న చిన్న పార్టీ వీఐపీ, అక్కడ వీఐపీ ఇన్సాన్ పార్టీ ఒకటి ఉంది, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ. వాళ్ళ క్యాండిడేట్ని ఇప్పుడు డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేశారు. ఆలోచించండి, కాంగ్రెస్ని డిప్యూటీ సీఎం చేయట్లేదు. అవును, ఎలక్షన్ ముందే కాంగ్రెస్ ఓడిపోయారన్నమాట. ఓడిపోయారు. తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి, ఏదో ఒకరిని డిప్యూటీ సీఎం అని చెప్పేశారు. గెలవరు, పేరు చెప్పేశారు ఎట్లయినా. నేను ఆలోచించాను, కాంగ్రెస్ గెహ్లోట్ అక్కడ కూర్చొని ఒక్క మాట కూడా మా కాంగ్రెస్ క్యాండిడేట్, ఇంకా 2 ఉన్నారు, 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్, దాంట్లో ఒక్కరిని అనౌన్స్ చేశారు. కాంగ్రెస్ నుంచి ఎవరైనా ఉంటారో చెప్పలేట్లేదు. సో ఈ ఓట్ దాంట్లో చాలా మటుకు మనం మర్చిపోతున్న ఒక పెద్ద కాన్స్టిట్యున్సీ ఇంకోటి ఉంది సార్, ఓటింగ్ కాన్స్టిట్యున్సీ. అది మైగ్రెంట్ లేబరర్స్. కానీ ఇంకోటి నాకు అనిపిస్తుంది, ఇప్పుడు మీరు అన్నది ప్రకటించడం అనే దగ్గరికి వస్తే ఇది నెగటివ్ కాదా? అంటే నాకు క్వశ్చన్ ఏంటంటే సార్, జనరల్గా ప్రాక్టికల్గా కూడా మీరు కూడా గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఇంకా మన నాయకుడు ఎవడు ముఖ్యమంత్రి కానప్పుడు మనం ఎందుకు పనిచేయాలనే భావన రాదా అంటున్నాను. ఉంది కదా. మీరు ఎప్పుడైనా పొలిటికల్ కామెంటేటర్స్ అక్కడ వెళ్తున్నాం, అక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళు అడిగితే వాళ్ళు అదే అంటున్నారు, కాంగ్రెస్ హెస్ గివెన్ అప్, మాకేం లేదు అక్కడ, మాకు ఓట్లు రావు. ఎందుకంటే ప్రీవియస్ 2 ఎలక్షన్లు కూడా చూస్తే సాయి గారు, వాళ్ళ స్ట్రైక్ రేషియో ఈజ్ అరౌండ్ 15%, 15%. అంటే 100 సీట్లు 15 నుంచి 20%. 100 సీట్లు పోటీ చేస్తే 20 సీట్లు గెలవచ్చు.
ఈసారి 60 సీట్లు పోటీ చేస్తే 11-12 సీట్లు గెలవచ్చు. ఇది వాళ్ళ స్ట్రైక్ రేషియో. దానికోసమే తేజస్వి యాదవ్ 100 సీట్లు వాళ్ళకి ఇవ్వట్లేదు. అడిగారు కదా మాకు 100 సీట్లు కావాలి అని. ఇవ్వం బాబు, ఎందుకంటే మీ స్ట్రైక్ రేషియో అంత హారబుల్ ఉంది, ఆ సీట్లన్నీ వేస్ట్ అయిపోతుంది. దీనికన్నా ముందు కూడా జరిగింది ఇట్లనే. ఈసారి మేము ఇవ్వం, మేమే పోటీ చేస్తాం. కాంగ్రెస్కి ఎన్ని ఎక్కువ సీట్లు ఇస్తే బీజేపీకి అంత లాభం. దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్. కాంగ్రెస్ వాళ్ళు కూడా తెలుసు. అక్కడ ప్రొసెషన్ తీసి పెద్ద గుంపు తీసి మొత్తం పట్నా నుంచి మొత్తం తిరిగారు కదా స్టేట్ అంతా. రాహుల్ గాంధీ అని తేజస్వి ఓట్ చోది, దాని ఓటు అధికార యాత్ర అని మార్చుకున్నారు పేరు. ఇప్పుడు ఏంటి సాయి గారు మాట్లాడలేదు దాని గురించి, ఒక్క వర్డ్ లేదు. ఇప్పుడు ఇదే ఎలక్షన్లో మేము ఇద్దరు కలిసి వస్తున్నాం, ఆల్రెడీ 6వ తారీఖు ఓటింగ్ ఉంది ఫస్ట్ ఫేజ్. అప్పుడు ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి సాయి గారు దానికి? వీళ్ళకి దే గివెన్ అప్. కాంగ్రెస్ ఇస్ లిటరలీ గివెన్ అప్. ఇప్పుడు కూడా ఫీల్డ్లో కొట్లాడుతున్నా అంటే తేజస్వి ఒక్కడే. కానీ తేజస్వి మీద వీళ్ళందరూ కలిసి పడ్డారు. ఎందుకంటే కరప్షన్ కేసులు ఉన్నాయి, వారిని పెట్టుకొని మీరు ముఖ్యమంత్రి ఫేస్ చూపిస్తున్నా అంటే మళ్ళీ బీహార్ అదే జంగల్ రాజ్కి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. ఈ బీహార్లో ఉండే బయట పనిచేసే వాళ్ళు చాలామంది ఛత్ పూజకి వస్తారు. వాళ్ళ అన్నిటికంటే వన్ ఆఫ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్స్ వాళ్ళ ఛత్ పూజ. దివాళీ తర్వాత వస్తుంది, ఇప్పుడు జరుగుతుంది నెక్స్ట్ వీక్. ఈ ఛత్ పూజకి సాయి గారు చాలామంది అక్కడి నుంచి వచ్చారు, బయట నుంచి. ఇక్కడ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఏ స్టేట్ అని చూడండి, కర్ణాటక, బీహారీ వాళ్ళు అన్ని స్టేట్స్లో ఉన్నారు. వీరందరూ మైగ్రెంట్ లేబరర్గా అక్కడ వెళ్తారు. ఇప్పుడు తేజస్వి ఏమంటున్నారు, మీరే ఎక్కడ వెళ్ళక్కర్లేదు, మేము ఇక్కడ మీకు ఉద్యోగం క్రియేట్ చేస్తామంటున్నారు. అది జరగదు సాయి గారు. ఎందుకంటే తేజస్వి ఆల్సో నోస్ దట్ వెరీ వెల్. ఈ బీహార్ పాపులేషన్ అనేది హయ్యర్ ఎడ్యుకేషన్ దొరకకపోతే, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్ చాలామంది సెలెక్ట్ అవుతారు సాయి గారు, దే ఆర్ వెరీ గుడ్. బట్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఎడ్యుకేషన్ మీద ఎంఫసిస్ ఇవ్వలేదు బీహార్లో. సక్సెసివ్ గవర్నమెంట్స్, మీరు కర్పూరి ఠాకూర్ టైం నుంచి చూసుకుంటే అట్లనే వస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ద స్టేట్ విచ్ సెంట్ ఇండియాస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆలోచించండి, జార్జ్ ఫెర్నాండస్ ఇక్కడి నుంచి, బెంగళూరు నుంచి ఉన్న జార్జ్ ఫెర్నాండస్ పోటీ చేసి బాగల్పూర్ నుంచి గెలిచారు బీహార్. సో ఒక రికార్డ్ ఉంది బీహార్కి పొలిటికలీ. కానీ ఎడ్యుకేషన్ ఎప్పుడు వెనకకు పెట్టరు, కిందకి దంపేశారు అంతా. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఎ ప్రయారిటీ ఫర్ దట్. మనం యూపీలో ఎంత మార్పులు చూస్తున్నాం, ఇప్పుడు ఆ మార్పులు కూడా బీహార్ లేవు సాయి గారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు కూడా మీనియల్ లేబరర్. ఎక్కడో వెళ్ళి హైదరాబాద్ చూడండి, ఎక్కడ ఏ కన్స్ట్రక్షన్ సైట్ కన్నా బీహారీ వాళ్ళు కనిపిస్తారు మీకు. జర్మన్ టర్మినాలజీ అయిపోయింది బీహారీస్ అని. అస్సాం నుంచి ఉంటే వాడిని బీహారీ అంటారు, వాడిని బెంగాలీ అని అనట్లేదు ఇప్పుడు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ 50 లక్షల మంది ఇప్పుడు రిటర్న్ వస్తున్నారు బీహార్కి. వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకంటే డెఫినెట్గా బీజేపీ ఏం చేస్తుందంటే 70 సిటీస్లో, బీహార్లో ఉన్న 70 సిటీస్ అండ్ టౌన్స్లో వీళ్ళకి అవుట్రీచ్ ప్రోగ్రామ్ పెట్టారు వీళ్ళని. అంటే వీళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడనే ఫస్ట్ కాంటాక్ట్ చేసుకున్నారు వీళ్ళు. బాంబే ఉండొచ్చు, ఢిల్లీ ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు, అక్కడే కాంటాక్ట్ చేసుకున్నారు అనమాట. సో ఈ మైగ్రెంట్స్ దగ్గర జరిగిన కోవిడ్ పాండమిక్ టైంలో కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద పుకారు లేపారు. చూడండి, వాళ్ళు నడుచుకుంటూ పోతున్నారు పట్నా దాకా. బీజేపీ వాళ్ళు బస్సులు లేవు, ట్రైన్ లేవు అది అని చెప్పి అదంతా మనకు తెలిసిన క్యాంపెయిన్ అది నడిపించారు. కానీ తర్వాత వాళ్ళని పంపించింది ఆర్ఎస్ఎస్. అదే అంటున్నా. అది కాకుండా మోదీ గారు కూడా మీరు చూడండి సాయి గారు, ఆయన ఏ దేశంకి వెళ్ళినా కానీ ఎక్కడో ఒక కనెక్షన్ పెడతారు దేనికొకటి. ఈసారి మారిషియస్ వెళ్ళినప్పుడు భోజ్పురి లాంగ్వేజ్ గురించి మాట్లాడారు. ఎందుకంటే మారిషియస్లో చాలామంది బీహార్ నుంచి 19th సెంచరీలో వెళ్ళిన వాళ్ళు చాలామంది లేబరర్స్ ఉన్నారు. ఇప్పుడు అఫ్కోర్స్ దే హ్యావ్ డెవలప్డ్ అండ్ బికమ్ బిగ్ పీపుల్. వాళ్ళ కోసం కూడా భోజ్పురి ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు అక్కడ. సో మోదీ గారు అక్కడ వెళ్ళి భోజ్పురి గురించి, దాని గురించి వాళ్ళు భోజ్పురి పాటలు పాడారు. దాట్ అగైన్ బీహార్తో కంప్లీట్. ఎందుకంటే బీహార్లో క్యాంపెయిన్ చేసే నితీష్ కుమార్కి అంత ఎనర్జీ లేదు సాయి గారు. ఎంత ఎనర్జీ మోదీ గారికి ఉందో నితీష్ కుమార్కి అంత ఎనర్జీ లేదు. నితీష్ కుమార్ మోర్ ఆఫ్ లైక్ డిసడ్వాంటేజ్ ఫర్ ఇండియా నిజానికి. ఎందుకంటే నితీష్ కుమార్ కూడా భయం ఏముండే అంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఈ 64 లక్షల మంది తిరిగి రాకపోతే మాకు ఓట్లు పోతాయా అని భయం ఉండే. అందరూ తెలుసు ఇప్పుడు 64 లక్షల మంది లేరు. బీహార్ ఈజ్ నౌ ఎండింగ్ ఎట్ 7.4 crores ఓటర్స్. 8 కోట్లు ఉండే, ఇప్పుడు 7,40,00,000 మందే ఉంటారు ఓటింగ్కి. 60 లక్షల మంది హిస్టరీ అయిపోయింది అనమాట. కానీ డెఫినెట్గా బీహార్, ఎందుకంటే బీహార్లో ఎప్పుడు అంటారు బీజేపీ ఈజ్ సవర్ణ అప్పర్ కాస్ట్ మైగ్రెంట్స్. ఈ మైగ్రెంట్స్లో కూడా అప్పర్ కాస్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకుందాం, వాళ్ళ ఓట్లు మనం గుంజుకుందాం అని చెప్పి డెఫినెట్గా యాదవ్ ముస్లిం ఓట్ బ్యాంక్ని వ్యతిరేకించారు. ఎందుకంటే బీహార్లో సాయి గారు ఈ యాదవ్ ముస్లిం ఓట్ బ్యాంక్ని, ఎస్పెషల్లీ యాదవ్స్, ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్, దే రియలీ వాళ్ళకి హేట్ అని చెప్పాలి. వాళ్ళకి అసలు నచ్చదు. వాళ్ళకి ఎవడని యాదవ్ని పెట్టి దాని వ్యతిరేకంగా ఓటేయమంటే వాడు డెఫినెట్గా ఏ పార్టీ ఆపోజిట్ సైడ్ డైరెక్ట్ వాళ్ళకి ఓటేస్తారు. ఇన్ దిస్ కేస్ బీజేపీ అండ్ జేడీయూ వాళ్ళకి 100% ఓటేస్తారు. దాట్ ఈస్ వాట్ లాస్ట్ ఎలక్షన్లో కూడా అదే జరిగింది, దానికన్నా ముందు ఎలక్షన్ కూడా అదే జరిగింది. సో యాదవ్ ఓట్ బ్యాంక్ ఎవరు తీసుకెళ్తారో వాళ్ళ వ్యతిరేకంగా అందరూ వచ్చి ఓటేస్తారు. మీరు సేమ్ థింగ్ యూ విల్ సీ ఇన్ యూపీ ఆల్సో.
అక్కడ మోర్ క్యాస్ట్ పాలిటిక్స్ ఉంటుంది, ఇక్కడేమో ఒక రిలీజియన్ అండ్ క్యాస్ట్ పాలిటిక్స్ ఉంటుంది, ఇక్కడ మిక్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ ఇట్ సెల్ఫ్ స్ప్లిట్ చేశారు వీళ్ళు. ఇక్కడ మన తెలంగాణలో చేస్తున్నారు చూడండి, అదే బ్యాక్వర్డ్ క్లాస్ ABCDE అని చెప్పుకుంటే పోతున్నారు. ఎస్సీ దాన్ని క్లాసిఫికేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఎస్సీ కంబైన్డ్గా ఓట్ చేయకూడదు, బీసీలు కంబైన్డ్ అంటే ఒక్కరు ఉమ్మడిగా వచ్చి ఓట్ వేయకూడదు. అది చాలా డేంజరస్ పొలిటికల్ పార్టీస్కి. వాళ్ళని స్ప్లిట్ చేసేస్తాం, వాళ్ళు 4 ముక్కలు 6 ముక్కలు 10 ముక్కలు 15 ముక్కలు చేసేస్తే ఎవరికో అక్కడ పడే ఓట్లు ఇక్కడ పడే ఓట్లు అక్కడ పడుతుంది. దట్ ఈస్ ద బెనిఫిట్ ఫర్ ద పార్టీ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బీహార్. అండ్ బీహార్లో డెఫినెట్లీ మోదీ గారు విల్ బి ద ఫేస్ ఆఫ్ ద క్యాంపెయిన్, చాలా క్లియర్ అయిపోయింది. కానీ అందరికన్నా అండర్ రేటెడ్ బట్ ఐ థింక్ ద మోస్ట్ పాసిబుల్ పర్సన్ ఇస్ చిరాగ్ పాస్వాన్. బీజేపీకి లీడర్ లేవు సాయి గారు, మన అందరికి తెలిసిందే. బీహార్లో బీజేపీకి లీడర్ లేవు. సుశీల్ కుమార్ మోడీ వాజ్ ఓన్లీ ఫేస్ అండ్ హీఈస్ నాట్ దేర్ నౌ. అక్కడ చిరాగ్ పాస్వాన్ ఇప్పుడు అంటున్నారు నేను 5 సంవత్సరాలు, ఆయన ఇప్పుడే ముఖ్యమంత్రి అవుదాం అనుకున్నారు కానీ ఇప్పుడు ఛాన్స్ లేదు అని తెలిసిపోయింది. 5 సంవత్సరాలు నేను బీహార్ మీదే కాన్సన్ట్రేట్ చేయబోతున్నా అంటున్నాను. బీజేపీ షెండే ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేయాలి ఇక్కడ బీహార్లో. ఇన్ఫ్యాక్ట్ ఈ అనౌన్స్మెంట్ జరిగిన నెక్స్ట్ డే నిన్న JDS లీడర్ కర్ణాటకలో కుమారస్వామి ఏమంటున్నాను, మన బీహార్ ఎక్స్పెరిమెంట్ కర్ణాటకలో రిపీట్ చేద్దాం, ఏంటి నన్ను ముఖ్యమంత్రి చేయండి మీరు బ్యాక్గ్రౌండ్లో ఉండండి అని. అది జరగదు కర్ణాటకలో. బీజేపీ ఈజ్ వెరీ క్లియర్, దే ఫినిష్డ్ ఆఫ్ JDS. మాండ్యా పార్టీ ఉండే, అది మాండ్యాలో కూడా లేదు ఇప్పుడు. ఇటువైపు చిరాగ్ పాస్వాన్ని డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే యంగ్స్టర్స్ యంగ్ ఓటర్స్, తేజస్వికి వెళ్ళే యంగ్ ఓటర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళని ఇటువైపు గుంజుకోవచ్చు. అండ్ చిరాగ్ పాస్వాన్ కమ్యూనికేటివ్, వెరీ గుడ్ ఇన్ కమ్యూనికేషన్, యంగ్ ఫేస్, కొంచెం హ్యాండ్సమ్గా ఉంటాడు. సో డెఫినెట్గా చిరాగ్ పాస్వాన్ని మోదీ గారు సపోర్ట్ కంప్లీట్గా ఉంది. దానికోసం ఆయన ఎప్పుడు మాట్లాడుతుంటారు చూడండి, మోదీ గారు చెప్తే నేనేం మాట చెప్తా మాట వింటానని. ఇంకోటి సాయి గారు, ఏ ఎలక్షన్ అయినా కానీ ఎంత ఇంపార్టెంట్ ఎలక్షన్, అమిత్ షా వెళ్ళి పట్నాలో కూర్చున్నారు సాయి గారు. కరెక్ట్. రాహుల్ గాంధీ కనిపించారా మీకు? జిలేబీలు లడ్డూలు తయారు చేస్తున్నారు ఢిల్లీలో. ఆలోచించండి ప్రయారిటీ ఎక్కడ పోయింది. దానికన్నా ముందు కొలంబియా వెళ్ళిండు, అక్కడ టికెట్ల కోసం కొట్టుకుంటున్నారు. ఎయిర్పోర్ట్లో మీ AICC చీఫ్, అక్కడ బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ని ఎయిర్పోర్ట్లో కొట్టారు దిగంగానే, మనం చూసాం వీడియోలో. అట్లాంటి పరిస్థితుల్లో మీరు అశోక్ గెహ్లోట్ని పంపిస్తున్నారు అక్కడ. అశోక్ గెహ్లోట్కి బీహార్కి సంబంధం ఏంటి? ఏ సంబంధం లేదు. అది వాళ్ళకి కావాల్సింది కూడా అదే. KC వేణుగోపాల్, హూ ఇస్ హీ? నథింగ్, బీహార్ గురించి జీరో ఆయనకు నాలెడ్జ్, కానీ ఆయన పంపిస్తుంది. రాహుల్ గాంధీ వెళ్ళి అక్కడ కూర్చొని నేను మాట్లాడతాను మీతో, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటంటే ద రిజల్ట్ వుడ్ హావ్ బీన్ డ్రాస్టిక్లీ డిఫరెంట్. కరెక్ట్. ఈ రెబెల్ క్యాండిడేట్స్ అందరిని వెనుక గుంజుకోవచ్చు, ఈవెన్ లీడర్షిప్ అసలు కూడా సార్ట్అవుట్ చేసుకోవచ్చు చాలా మంది. కానీ రాహుల్ గాంధీ వెళ్ళట్లేదు. ఆయనకి ప్రాబ్లం ఏంటంటే ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో రాహుల్ గాంధీ అక్కడ అవాయిడ్ చేస్తారు. మీరు అన్ని సద్దుమంది రెడీ చేసి ఒక కిరీటం పెట్టి ఒక దాని మీద ఒక ఏం చెప్తారు, ఒక పెద్ద పీఠం పెడితే ఆయన వస్తారు దానికోసం అప్పుడు. కానీ ట్రబుల్ షూటర్ లేదు. అమిత్ షా ఇస్ డూయింగ్ ట్రబుల్ షూటింగ్. హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అక్కడ కూర్చొని చిరాగ్ పాస్వాన్తో మాట్లాడారు, మాంజీతో మాట్లాడారు, మిగతా క్యాండిడేట్స్ మీ పార్టీలతో మాట్లాడుతున్నారు. వేర్ ఇస్ రాహుల్ గాంధీ? అంటే అక్కడే తెలిసిపోతుంది కాంగ్రెస్ వాళ్ళ ప్రయారిటీ. మేము ఓడిపోయాం ఎలక్షన్, మేము అక్కడ వెళ్ళి ఏం చేయలేము. రాహుల్ గాంధీ కెనాట్ మ్యాచ్ తేజస్వి. ఆ రోజు ప్రొసెషన్ తీశారు కానీ ఇప్పుడు తేజస్వి కూడా పట్టించుకోవట్లేదు. వై షుడ్ ఐ గో అని రాహుల్ గాంధీ లుక్అవుట్. అండ్ డెఫినెట్లీ ఐ థింక్ దిస్ ఎలక్షన్ బీజేపీ 140 నుంచి 45 దాకా నా అంచనా ప్రకారం వస్తుంది. బీజేపీ అంటే NDA కాంబినేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.